హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ అండ్ చాలా వెరైటీ రెసిపీ అండి. మసాలా ఇడ్లీ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనకి ఇడ్లీ అంటే సాఫ్ట్గా స్మూత్గా ఉండటమే తెలుసు. అలా కాకుండా ఇప్పుడు చాలా స్పైసీగా కూడా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుందాము. ఇది చిటపటలాడటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో ఆనియన్స్ని బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం కర్రీలోకి ఫ్రై చేసుకున్నంత ఇదిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రై అయితే సరిపోతాయి మనకి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ లోపుగా మనం బంగాళాదుంపని ఉడికించి పెట్టుకోవాలి. బాయిల్ చేసిన బంగాళదుంపని ఇలాగ చక్కగా స్మాష్ చేసేసుకుందాము. చూసారు కదా, ఫోర్క్తో కానీ స్మాషర్తో కానీ చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపుగా మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, చూడండి. ఈ మాత్రం ఫ్రై అయితే మనకి ఆనియన్స్ సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్. ఇందులో కారం వేసుకోవట్లేదండి, నేను కారం వేయకుండా చిల్లీ ఫ్లాక్స్ ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుని చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంపని, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, లేకుంటే మనకి కొంచెం పసుపు స్మెల్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు జస్ట్ కొద్దిగా యాడ్ చేయండి, పసుపు సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో గరం మసాలా 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు ఏ గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవేమీ అవసరం లేదు. జస్ట్ గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు లిడ్ పెట్టుకుని ఉడికించుకుందాము. ఇప్పుడు ఇది అయిన తర్వాత లాస్ట్లో మనం కస్తూరి మేతి కానీ, లేదా నేను పుదీనాను కూడా కస్తూరి మేతిలాగా ఎండబెట్టుకుంటాను, అది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది బౌల్లోకి తీసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళేలోపు ఇది కాస్త చల్లగా అవ్వాలండి. చూసారు కదా, ఇలాగ నేను కొంచెం చల్లారి పెట్టుకుంటున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి చల్లగా అయిపోయింది. ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇది కొద్దిగా తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం టిక్కాలు వడలు వేసుకుంటాం కదా, అదేవిధంగా చేతి మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇవి లావుగా ఉండొద్దండి. లావుగా ఉంటే మనకి ఇడ్లీల్లో వేసుకోవడం సరిగా సెట్ అవ్వదనమాట. మనకి పల్చగా తాటగా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా బాగా లావుగా చేసుకోకూడదు. చూసారు కదా, ఈ మాత్రం సైజు చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలాగా మీరు ఎన్ని ఇడ్లీలు వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఇలాగ చేసుకుని వడల్లాగా పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం మనకి ఇడ్లీలోనే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి, కానీ టేస్ట్ వైజ్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా వెరైటీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని ఫస్ట్ ఇడ్లీని కొద్దిగా వేసుకోవాలి. పిండి కొద్దిగా వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా కూరని, దాన్ని ఇలాగ మధ్యలో పెట్టి జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి పైన అంతా క్లోజ్ చేసేసినట్టుగా మళ్ళీ ఇడ్లీ పిండితో క్లోజ్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత అందుకనే మనం ఈ బాల్స్ కూర కూడా చిన్నగా చేసుకోవాలన్నాను నేను. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని దీన్ని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటారో సేమ్ అలానే కుక్ చేసేసుకోండి. కుక్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ అండి. మనం ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలానే కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లోపల పెట్టిన కూర మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి కాస్త ఎక్స్ట్రా టైం కుక్ చేయటం అలా ఏం అవసరం లేదు.
ఇప్పుడు కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని చూడండి మామూలుగా తీసేసుకోవడమే. మనకి నార్మల్ ఇడ్లీ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చూసారు కదా, ఇదే విధంగా మనం తీసేసుకోవడమే. మనకి అలాగే సేమ్ ఇడ్లీలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి. ఇది తినే వరకు కూడా మనం చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియదు. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది వేరే మనం ఇడ్లీలోకి చేసుకుంటాం కదా డైలీ, కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, శనగ చట్నీ కానీ, ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి కుక్ అవ్వకపోవడం అటువంటిది ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వెరైటీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.